వెల్కమ్ టు అరకు. ఇక్కడనే ఇట్లా కనబడుతుంది దాని ఫోటోది. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబెత్తిని. లాస్ట్ వ్లాగ్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేశారనుకుంటున్నా, చాలా సపోర్ట్ వచ్చింది. ఇప్పుడైతే చిత్రకూట్ వాటర్ ఫాల్ చూసుకొని మేమైతే అరకుకి బయలుదేరామన్నమాట. ఇంకా పిల్లలకి స్నానాలు, ఫుడ్ అన్ని ప్యాక్ చేసుకొని నెక్స్ట్ టైం దింపియాలి అన్ని రెడీ పెట్టుకొని బయలుదేరాము. సో దట్ మొత్తం ఫారెస్టే ఉంటుంది కాబట్టి ఇబ్బంది కావద్దు అని చెప్పి. ఏంటిదిరా అది గిట్ట తింటారా? నన్ను ప్రతి పిలిచి పెడితే ఒకసారి గోవా పోతాం. గోవా పోతాం ఫస్ట్. గోవా పోయి గోవా పోయి ఎక్కడెక్కడ ఫుడ్ మంచిగా ఉంటుంది, ఎక్కడ చాయ్ మంచిగా ఉంటుంది, ఎక్కడ టిఫిన్స్ మంచిగా ఉంటాయి, ఏ హోటల్ మంచిగా ఉంటుంది ట్రయల్ వేసి వస్తాం. తర్వాత మిమ్మల్ని తీసుకుంటాం. అబ్బా ఆ ట్రయల్ ఎన్ని కథలు పడతారో కూడా మాకు తెలుసు అబ్బా. మీకోసం కష్టపడి ఇది మంచిగా ఉంటుందని ఇది ఖర్చులు కూడా లేకపోతే ఇప్పుడు సెటర్ లేవట్టే. ఇప్పుడు ఏమైంది చాయ్ ఎట్లా అవుతుంది? ఏందసు ఏం అడగకుండా వేసిర్రు? ఆగుడు బాబు, చాయ్ అడగకుండా వేసిర్రు ఎందుకసు? ఇగో నీకు కావాలనేది ఆగిపించిండ్రు వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ వేసుకొని ఆగిపించిండ్రు తెలుసు. ఇంకోసారి అశ్విన్ చాయ్ అడగద్దని. అందుకే అన్నయ్యలను నమ్మద్దు అంటారు అసు. సో కార్లో జర్నీ అంటే చాలా పేషెన్స్ ఉండాలి, నడిపే వాళ్ళకి కూర్చునే వాళ్ళకి. అండ్ ఇంకా చిన్న పిల్లలతో కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రతి ఒక్కటి క్యారీ చేయాలి, మెడిసిన్స్తో సహా. డైపర్స్ అయితే బ్యాగ్స్ క్యారీ చేశాను. ఇక్కడ వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అమేజింగ్ అసలు. వెదర్ అయితే ఎటు చూసినా చాలా బాగుంది. ఫైనల్గా అయితే అరకు రీచ్ అయిపోయాము. అరకు రీచ్ అయిన తర్వాత మేము నెట్లోనే కొన్ని హోటల్స్ చూస్తుండే, చిన్నగా ఉండే, అస్సలు బాగా మాకు అనిపించింది. అసలు అరకు అంటేనే వెదర్, నేచర్, కొండలు అవన్నీ కదా. సో ఇట్లా హోటల్స్లో ఉంటే అర్థమేమి ఉండదు. అందుకే మంచి రిసార్ట్ తీసుకుందామని చెప్పి ఇక్కడ రిసార్ట్స్కి వచ్చాము మేము. రిసార్ట్ అయితే చాలా బాగుండే. మేము ఫ్రైడే ఈవినింగ్ వరకు వెళ్ళినాం అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పినట్టు అనిపించింది, బట్ వర్త్ ఇట్. అసలు అమేజింగ్ వ్యూ, మీరే చూస్తారు ఇప్పుడు వీడియో. మేమైతే 2 రూమ్స్ తీసుకొని ఉండే. చూడండి ఈ వ్యూ అయితే అమేజింగ్ ఉంది కదా, చాలా పెద్ద రిసార్ట్ ఇదైతే. ఇక్కడ ఈవెంట్స్, పెళ్ళిళ్ళు కూడా వేసుకోవచ్చు, ఫంక్షన్ హాల్ కూడా ఉందన్నమాట. రూమ్ కూడా నీట్గా డీసెంట్, హాట్ వాటర్, ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉందన్నమాట. చిన్న బేబీస్ ఉన్నారు కాబట్టి మనం కంఫర్ట్ కూడా చూసుకోవాలి. ఏది పడితే అది తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మేమైతే ఉగ్గు ఇంకా స్టవ్ క్యారీ చేయడం మాకు చాలా బెనిఫిట్ అయిందనమాట. ఆ రోజైతే మా ప్లాన్స్ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా పిల్లలకు స్నానం చేయించి తినేసి ఏమైనా బయటకు వెళ్ళి ఇక్కడ దగ్గరలో ఏదైనా ఉంటే చూద్దామని అనుకున్నాం అనమాట. మళ్ళీ టైర్డ్ అయిపోయి కూడా ఉంటాం కదా, అంత లాంగ్ జర్నీ చేసి వచ్చి. సో కొద్దిసేపు పీస్ఫుల్గా రెస్ట్ తీసుకొని, పిల్లలకు కూడా రెస్ట్ కావాలి కదా, కంటిన్యూస్గా అలా కార్లో కూర్చుండబెడితే వాళ్ళు అంబాడే వాళ్ళు కాబట్టి అంతంతసేపు కూర్చోలేరు కదా. ఏం కలుపుతున్నావు నందు చెప్పు. మా పొట్టి చూడండి, చెప్పులు అక్కడ ముడుతుంది అని చెప్పి ఇందులో పెడితే ఇప్పుడు దానికి తీయడానికి ట్రై చేసింది. ఇప్పుడు ఈ డ్రాస్. చిన్నారి అల్లరి చేస్తున్నావా? చిన్నారి చరితస్యలు అల్లరి చేస్తున్నాయా? అవి తీస్తావా? ఫోన్ దొరికితే అంతే ఇక పని పొట్టి. కాబట్టి అవు అత్తంద్రో చిన్నారి ఉగ్గు అయితే ప్రిపేర్ చేసి పిల్లలకు తినిపించి ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది దగ్గరలో, అక్కడికైతే వచ్చేసినాము.
మరీ లోపలైతే అంత స్పెషల్గా ఏం లేదు, చిన్నపిల్లలు ఉంటే ఎగ్జైట్ అవుతారు అంతే. అన్ని చాక్లెట్సే ఉన్నాయి, అవి కూడా మనం కొనుక్కొని తినాలన్నమాట. గేమ్స్ ఉన్నాయన్నమాట, అది కూడా ఇప్పుడిప్పుడే మంచిగా ఎక్స్పాండ్ చేస్తున్నారు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది. ఫొటోస్ తీసుకోవడానికైతే చాలా బాగుంటుంది, మంచి ఫోటో కార్నర్స్ ఉన్నాయి, లైటింగ్ బాగుంది. మా పొట్టిదాన్ని అయితే భలే ఫొటోస్ తీసాము. సో తనకి ఇప్పుడు 11th మంత్ రన్నింగ్ అవుతుండే, 9th మంత్ ఎండింగ్లోనే 10th మంత్లో నడిచిందనమాట. సో అప్పుడు అడుగులేస్తుండే, ఇప్పుడు కొంచెం మంచిగా నడవడం వస్తుంది తనకి. ఏదేమైనా కానీ పిల్లలు అలసిపోకుండా కొంచెం మంచిగా ఎంజాయ్ చేశారు. సో ఇవన్నీ గేమ్స్ అండి, చిన్న పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు, మన పెద్దవాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారు చెప్పండి. మేమైతే కొంచెం చాక్లెట్స్ తీసుకున్నాము, అండ్ వాళ్ళ టికెట్ పైన ఫ్రీ చాక్లెట్స్ ఇస్తారనమాట. కుమార్ అమ్మకి ఇట్లా తీస్తే అప్పుడైతే ఉంటావు, ఇట్లా పెట్టుకొని తీస్తే ఫేస్ మళ్ళీ పెట్టు. భయం అయితే డ్రెస్ మీద చాక్లెట్ వాడేసుకున్నా. బ్లాగ్ కోసం చెప్తున్నా. మా చిన్నారి కూడా పెడతారా కాళ్ళు? మేం చేస్తున్నామంటే నేను నువ్వు చూసుకుంటే భయం అవుతుంది. ఈవినింగ్ అయితే ఇట్లా హోటల్కి వచ్చి మంచిగా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఇట్లా ఉయ్యాలు ఊగుతూ మంచి టైం స్పెండ్ చేసాము. మా పొట్టిది కూడా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. ఇక్కడ చూడండి కంటిన్యూస్గా నడుస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది, అసలు చాలా ఎంజాయ్ చేసింది. ఇక్కడ చూడండి కిల 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 నవ్వుకుంటూ వాళ్ళ నాన్నతోటి భలే ఎంజాయ్ చేస్తుంది. అసలు ఆ మూమెంట్స్ అయితే ఎక్సలెంట్, అసలు నేను మర్చిపోలేను, అంతలా ఎంజాయ్ చేసింది. బాబా ఏది? బాబా ఏది? నైట్ అలసిపోయింది బిడ్డ, పాపం పండుకుంటుంది అనుకుంటే పందికొక్కులా మెసులుతుంది నా మిడిల్లో, మా చెన్ల మిడిల్లో. అస్సలు పడుకోవట్లేదు. ఇవాళ అయితే మంచిగా రెస్ట్ తీసుకొని రేపు మార్నింగే చాపరాయి ఇంకా బొర్రా కేవ్స్ అటు వ్యూ పాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. హోప్ఫుల్లీ పిల్లలు అయితే సేఫ్గా ఉన్నారు, అంత ప్రాబ్లం కూడా ఏం క్రియేట్ చేయట్లేదు, అందుకే మేము ఇంత మంచిగా తిరగగలుగుతున్నాము. వచ్చేవరకు తెలియలేదు పిల్లలను పట్టుకొని ఇంత పెద్ద టాస్క్ అని చెప్పి. అండ్ నేను ఇంకా నా ఫ్రెండ్ అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ ఇద్దరం బ్రెస్ట్ ఫీడింగే కాబట్టి మాకు పాలకు కూడా అంతేం ప్రాబ్లం కాలేదు. ఫుడ్ అయితే ఎక్కడైనా హోటల్లో ఆగినప్పుడు మంచి ఫుడ్ మేమే వండించుకొని దాంట్లో కొంచెం పెరుగు మిక్స్ చేసి లేకపోతే కర్రీ మిక్స్ చేసి పెడుతుండే అనమాట. సేఫ్గా ఉందా లేదా అని టెస్ట్ చేసుకొని 10 సార్లు చూసి చేస్తుండే. ఇక్కడైతే మంచిగా రెడీ అయిపోయి ఇంకా నెక్స్ట్ డే ప్లేసెస్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. వ్యూ పాయింట్స్ అయితే అమేజింగ్ ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ చూడండి, అసలు కొండల మీదకి వెళ్ళి మబ్బులు అయితే కింద నుంచి వెళ్తుండే, చాలా బాగా అనిపించింది, మనాలిలో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది అనమాట. మీలో ఎవరికైనా ఈ ప్లాన్ డీటెయిల్స్ కానీ లేకపోతే బడ్జెట్ డీటెయిల్స్ కానీ ఎవరికైనా కావాలంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేనైతే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో వీడియోలో. అండ్ మనం వ్యూ పాయింట్స్కి వెళ్ళే దారిలో ఇట్లా
కాఫీ ప్లాంటేషన్స్ అయితే కనిపిస్తాయి. మంచిగా ఫొటోస్ దిగుదాం అనుకుంటే అది చీకటి ఉంది, అసలు ఫొటోస్ కూడా రావట్లేదు. ఆ లాంగ్ ప్లాంట్స్ అయితే మిరియాల చెట్లు అంట, కిందకున్నవి కాఫీ ప్లాంటేషన్స్. అందులో మనం కాలు కూడా పెట్టి నడవడానికి రావట్లేదు, స్లిప్పరీ ఉందన్నమాట. ఇక్కడేమో వీళ్ళు మసాలాస్ ఉంటాయి కదా, దాల్చిన చెక్క అవన్నీ వాళ్ళు అమ్ముతుండే అనమాట. కాఫీ కూడా పొరపాటున మీరు ఆ కాఫీ కొనేరు, అస్సలు కొనకండి, నేనైతే అస్సలు రికమెండ్ చేయను. మనం ఇంటికి తీసుకెళ్ళి అది కాఫీలా కలుపుకొని తాగుతుంది, అది అసలు కాఫీలాగా లేదు, అది ప్యూర్ది అనమాట. మనకి బయట అమ్మే దాంట్లో కొంచెం ఇంకా మిక్స్ చేస్తారు ఫ్లేవర్స్. ఇది రా కాఫీ మనం తాగలేము, వేస్ట్ ఆఫ్ మనీ. ఫైనల్గా అయితే బొర్రా కేవ్స్ వచ్చేసాము. మేమైతే ఒక గైడ్ని మాట్లాడుకున్నాము లోపలంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడానికి. తనైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. స్టాలక్టాయిడ్స్ అని ఉంటాయి, అంటే వాటర్ పైనుంచి పడతాయి కదా, అవి కింద నుంచి ఇట్లా పిరమిడ్స్ లాగా డ్రాప్ పడుకుంటా ఇట్లా ఫామ్ అవుతుండే, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అయితే పర్సనల్గా చాలా నచ్చింది బొర్రా కేవ్స్. ముందు చూసుకుంటా వాటర్ వాడతాం. అవును, అలానే ఉంది. హ్యూమన్ బ్రెయిన్ షేప్ అంట, ఇది బ్రెయిన్ షేప్ అంటారండి. మనిషి యొక్క మెదడు ఆకారం మెదడులో ఉండే సెల్స్ లాగా కనిపిస్తుంది. ఓకే ఓకే, ఇదంతా బ్రెయిన్ షేప్. బ్రెయిన్ షేప్ పైన వాటర్ ఫామ్ అయ్యి. ఓ, అది స్టోన్ నుంచి వస్తుంది. స్టోన్ నుంచి వస్తుంది, ఇక ఇక్కడ నుంచి కూడా. ఓకే ఓకే, మరి ఇక్కడ ఎందుకు స్టాలగ్మైట్ ఫామ్ అవ్వట్లేదు? కొన్ని అలాగే తయారవుతుంది, కొన్ని ఆకారాలు కొన్ని షేపులు. ఓకే, ఆల్రెడీ పైన ఇప్పుడు స్టాలక్టైట్స్ ఎప్పుడైనా కింద పడతాయా ఊడిపోయి? లేదండి, అలా ఉందా? కానీ పిల్లలను ఎత్తుకొని ఇట్లా స్టెప్స్ మీదకి వెళ్ళి నడవడం కొంచెం స్లిప్పరీగా అనిపించడం చాలా భయం వేసింది. ఒకవేళ అందులో నుంచి పడి 700 పడ్డాం అనుకో మళ్ళీ బయటకు రావడమే కష్టము. అందుకే పిల్లలను తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చామన్నమాట. మనం ఎక్కడన్నా పోనీయండి, కానీ పిల్లలు మాత్రం సేఫ్గా ఉండాలి. అందులో ఉన్నంతసేపు చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. బంబలకడి బంబ సినిమా చూసారా మీరు? ఆ షూటింగ్ అంతా ఇక్కడే అయిందంట. How you are feeling? Full cardio, full workout. How you are feeling? What ఏదోడి? How you are feeling akka? Tired. How you are feeling? Energetic. వీళ్ళందరూ ముసలోళ్ళు ఇంక్లూడింగ్ యూ. అంతలే వీడియో ఆన్ చేసినా అని చెప్తాడు. ఎంటీ బ్యాంబూ ఇది 600 రూపాయలు. ఇదే 100 రూపాయలు పెట్టచ్చు. ఎంతసేపు టైం పడుతుంది అవ్వడానికి? 1 అవర్ పడుతుంది. ఇందులో బిర్యానీ కూడా ఉంది, చికెన్ కూడా ఉందా? హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంది అనేసి ఇక్కడ కూర్చొని తింటారు, వ్యూ చూసుకుంటారు. వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. చీకులు కావాలా? చీకులు కావాలా? మా చిన్నారి కొత్త హ్యాండ్ బ్యాగ్. మనం ఏమైనా కొనుక్కుందామా? ఎప్పుడు రిటర్న్ అవుతాం బాబా మనం? ఎల్లుండి అంటే మండే. బొంగులో చికెన్ కోసం వెయిటింగ్. చికెన్ బిర్యానా? చికెనా? బిర్యానీ. ట్రైన్ పోతుంది. సో అందరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి ఎవరు ఎంత వచ్చిందో క్వాంటిటీ. ఎలా ఉంది చెప్పండి. ఎట్లుంది సినిమా? ఉడికింది.
మేమేమైనా అరిస్తే నువ్వు ఏడుతావు సరే, నువ్వు అరిస్తే మేము కూడా ఏడవన్నా భయపడి. కాళ్ళేమో ఈడ, ముట్టేమో ఈడ, అవు మొత్తం మన్నది. సరే చిన్నప్పటి నుంచి నాకున్న కోరిక అయితే తీరిపోయింది. బొంగులో చికెన్ అని అందరు సినిమాలలో టీవీలలో చెప్తుంటే వినడమే కానీ తినడం ఎప్పుడు జరగలేదు. ఇప్పుడైతే తిన్నాను, బాగుంది కానీ నాట్ సో ఎక్సలెంట్. ఎక్కువ రేట్స్ తీసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు కింద నుంచి అంత సామాన్ తెచ్చుకొని అది చేసేవారికి అంత అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళైతే అడుగుతే. అండ్ ఇక్కడ మా ఉదయాన్నే చూడండి దొరికిందే సందని, ఇక్కడ ఇట్లా టర్నింగ్స్ వచ్చినప్పుడు అలా స్టీరింగ్ని చూడండి ఎట్లా దింపుతున్నాడో. మేమైతే కక్కడం ఒక్కటే తక్కువ, కడుపు నిండా తిన్నాము, ఇక కక్కడం ఒక్కటే తక్కువ. అంత ఫీలింగ్ వచ్చింది, వామిటింగ్ ఫీలింగ్. కానీ చాలా ఎంజాయ్ చేసాము. ఇంకెవరితో వెళ్ళినా ఇంత ఎంజాయ్ చేయకపోతుండే. మంచిగా జోకులు వేసుకుంటా. కెమెరా తీయా నాసు. అయిపోయినాం చాలా. నా బిడ్డ ఏమో పడుకుంది. దెన్ వాట్ యు ఎక్స్పెక్టెడ్ చెప్పు. ఇక్కడైతే ఫొటోస్ అస్సలు బాగా రావట్లేదు. అసలు ఎటు చూసినా క్లౌడ్స్, కొండలు తప్ప ఇంకా మనుషులు కూడా కనిపించారు. అసలు మనుషులు కూడా అక్కడక్కడ కనిపిస్తారు అంతే, అంత బాగుంది వ్యూ. అరకు టూర్ ఇవాళతో కంప్లీట్ అయిపోతుందంటే చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము ఇప్పుడు. చిన్న హాయ్ అప్పు. సో మేమున్నది వన రిసార్ట్స్ కదా, వి రిసార్ట్స్, కానీ బాగుంది. ఈరోజైతే చాపరాయి వాటర్ ఫాల్ అదంతా చూసుకుందాం అనుకుంటున్నాం. చూసారా వ్యూ అయితే మా రిసార్ట్ నుంచి ఎంత బాగుందో, అసలు అమేజింగ్ వ్యూ కదా. సో ఫైనల్గా అయితే పిల్లలకు తినిపించుకొని చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము వెళ్ళేసరికి ఆ అరకు ఫేమస్ డ్యాన్స్ చేస్తుండే వాళ్ళు, చూడడానికి భలే అనిపించింది. అండ్ చాపరాయి వాటర్ ఫాల్స్ అంటే ఎంత పెద్ద వాటర్ ఫాల్స్ అనుకున్నా, అసలు తుస్సు ఏం లేదు అక్కడ, వేస్ట్ వెళ్ళి. ఇక్కడ తిరగడం మొత్తం అయిపోయిన తర్వాత చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరనే బొంగులో చికెన్ తీసుకున్నాము. పర్లేదు, బాగానే ఉంది, మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంది, అంత పెద్ద ఫ్లేవర్ కూడా ఏం తేడా లేకుండే. ఇట్స్ ఓకే అని చెప్పొచ్చు అంతే. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్లో అయితే చాలా ఎంజాయ్ చేసాము. గిరిగ్రామ దర్శిని అంటారు ఆ ప్లేస్ని, మీరైతే తప్పకుండా వెళ్ళండి. పొట్టి చూసారా ఎంత క్యూట్ గా ఉందో అసలు. అదే పొలంలో పని చేయమంటే రెడీ అయి ఫోటో షూట్ చేస్తున్నావా నువ్వు? ఓ అమ్మా పోయి పొలంలో పని చేయపో. మీ ఆయన ఏడి? అడుగుతున్నాడు మా ఆయన. మీ పెన్మిటి? మా పెన్మిటి అడుగుతున్నాడు. సో ఇలా అయితే రెడీ చేస్తారనమాట. నాకైతే చాలా నచ్చింది. మేము చాలా స్కిట్స్ కూడా తీసుకున్నాము మా హస్బెండ్తో కలిసి. కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఆ లింక్స్, తప్పకుండా చూడండి, ఫుల్ నవ్వుకుంటారు. అండ్ నెక్స్ట్ డే అయితే మేము తీర్థగడను, ఒక అమేజింగ్ వాటర్ ఫాల్ అండి. నేను ఎక్కువ వీడియోస్ తీసుకోలేకపోయాను, కానీ లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. మీరైనా ఎవరైనా వెళ్ళకపోతే కంపల్సరీ ఆ వాటర్ ఫాల్కి అయితే విజిట్ చేయండి. ఒడిస్సా దగ్గరలో ఉంటుంది. మేము పిల్లలతో వెళ్ళాం కాబట్టి రెస్ట్ తీసుకుంటూ ఆగుకుంటూ బ్రేక్ తీసుకుంటూ వెళ్ళామన్నమాట. ఎందుకంటే వాళ్ళు టైర్డ్ అవ్వద్దు, అది ఇంపార్టెంట్ కదా ఫస్ట్. తినచ్చు. మమ్మీ ఎంత జోక్ తెలుసా, నేను ప్రదీప్ చికెన్ తిన్నామే, ఈ నందు వీళ్ళందరూ
అండ్ ఇక్కడైతే లోకల్లో ఒక ఆదివాసీ దేవాలయం అని ఉంది. అంటే అరకు ట్రైబల్కి సంబంధించిన అన్నీ ఈ దీంట్లో పెట్టారనమాట. మ్యూజియం లాగా ఉందన్నమాట. సో చాలా బాగుంది అసలు, చూడాలి. మనం వెళ్ళేదే ఒక్కసారి కాబట్టి అన్నీ చూస్తే బాగుంటుంది కదా. చాలా బాగా చేశారు ఇదైతే. అంటే వాళ్ళ స్పెషాలిటీస్ ఏందని మనం కూడా తెలుసుకోవాలి కాబట్టి మేము వెళ్ళి చూసాము. ఇది మన ఓన్ వెహికల్ తీసుకొని వెళ్తే మెల్లిమెల్లిగా అన్నీ చూడొచ్చు. ఇక్కడ మా హస్బెండ్ చూడండి మంచిగా మిడిల్లో నించొని ఎట్లా డాన్స్ వేస్తున్నాడు. నాకైతే మా చిన్నారితో వెళ్ళే ప్రతి ఒక్క ట్రిప్ మెమరబులే అండి. ఎందుకంటే అది 6 months ఉన్నప్పటి నుంచి మేము ట్రిప్స్కి వెళ్ళడం స్టార్ట్ చేసాము. అలా అయితే తనకు కూడా అలవాటు అవుతుంది కదా. చూడండి మేము క్యూట్గా దిగిన పిక్స్ అన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇదే అండి తీర్థగఢ్ వాటర్ ఫాల్. అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది. మీరైతే కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయాలి. అయితే ఇంకా పాప టైర్డ్ అయిపోయింది కాబట్టి ఎక్కువ వీడియోస్ తీసుకోలేకపోతే డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.